నమస్కారం అండి. అశ్విని దేవతల సంపూర్ణ కథ మీకు నేను తెలియజేస్తున్నాను. అశ్విని కుమారులు హిందూ పురాణ దేవతలో వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. వీరిని అశ్విని దేవతలు, అశ్విని కుమారులు, నాసిత్యుడు మరియు ద్రసుడు వాళ్ళ పేర్లు అని కూడా పిలుస్తారు. వీరు ఆరోగ్యం, యవ్వనంతో చికిత్స వేగంగా చేస్తారు మరియు శుభప్రదమైన ప్రారంభాలకు ప్రతీకలు. అశ్విని దేవతల జననం ఏంటో తెలుసా? సూర్యదేవుడికి సూర్యుడు భార్య అయిన సంజ్ఞాదేవికి పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు. సూర్యుని తేజ చాలా ఎక్కువగా ఉండటం వల్ల సంజ్ఞాదేవి ఆ తాపాన్ని తట్టుకోలేక అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్థానంలో తన ఛాయను నీడ రూపంలో ఉంచి వెళ్ళిపోయారు. అడవిలో సంజ్ఞాదేవి ఒక ఆడగుర్ర రూపంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు కూడా గుర్రం రూపం ధరించి అక్కడికి వెళ్ళారు. ఆ గుర్రం రూపంలోనే సంజ్ఞాదేవికి పుట్టిన ఈ పిల్లలే, ఆ కలయిక వల్ల జన్మించే వాళ్ళే ఈ అశ్విని దేవతలు, జంట పిల్లలే. అందుకే వీరికి గుర్రపు ముఖాల లక్షణాలు ఉన్నట్లుగా కొన్ని పురాణాల చిత్రీకరణలో చూపిస్తారు. అశ్విని దేవతల లక్షణాలు ఏంటంటే, దేవతల వైద్యులు వీళ్ళు, ఆయుర్వేదిక జ్ఞానానికి అధిపతులు, రోగాల నయం చేసే శక్తి, వృద్ధులకు యవ్వనం ఇచ్చే శక్తి, వేగవంతమైన రథసారథులు, ఉదయకాలానికి సంకేతాలు. వీరు బంగారు రథంలో ఆకాశంలో సంచరిస్తారని వేదాలు చెప్పబడతాయి. ఋగ్వేదంలో అశ్విని దేవతలుకి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరిపై అనేక సూక్తులు ఉన్నాయి. వేదాలలో వీరిని ప్రజలకు ఆరోగ్యం ఇచ్చేవారు, అందులకు చూపిచ్చేవారు, కుంటివారికి నడిపేవారు, మరణం అంచున ఉన్నవారిని కాపాడేవారు అని వర్ణిస్తారు. చవ్యన్న మహర్షి, ఈ చవ్యన్న మహర్షి చాలా వృద్ధులయ్యారు. ఆయన భార్య సుకన్య యువతి, చాలా అందగత్తె. ఆమె భర్తకు యవ్వనం రావాలని చాలా కోరుకునేవారు. అప్పుడు అశ్విని దేవతలు ఆ పవిత్ర స్నానం మరియు ఔషధ చికిత్స ద్వారా చవన్న మహర్షికి మళ్ళీ యవ్వనం ప్రసాదించారు. దీని ప్రతిఫలితంగా చవన్న మహర్షి దేవతల యజ్ఞంలో అశ్విని దేవతలు కూడా ముఖ్య భాగం ఉండేలా దక్కేలా చేశారు. ఇది వీరి వైద్య శక్తిగా ప్రసిద్ధికి ఒక ఉదాహరణ. అశ్విని నక్షత్రాలతో సంబంధం కూడా ఉంది వీళ్ళకి. అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రంగా భావించబడుతుంది. ఈ నక్షత్రాల ఆది దేవతలే ఈ అశ్విని కుమారులే. ఈ నక్షత్రం జన్మించిన వారు సాధారణంగా చురుకుగా, తెలివిగా, స్నేహభావంతో ఉంటారు. ఇంద్రుడితో కూడా అశ్విని దేవతలకి మంచి స్నేహం ఉంది. అశ్విని దేవతలు వేటికి ప్రతీకో మీకు చెప్తాను. అశ్విని దేవతలు సూచించే అంశాలు ఏంటంటే, ఆరోగ్యం, వేగం, కొత్త ప్రారంభం, వైద్య శక్తి, యవ్వనం, దివ్య సహాయం. ఇక అశ్విని దేవతల గురించి ఒక చిన్న సారాంశం మీకు తెలియపరుస్తాను. అశ్విని దేవతలు సూర్యుడు మరియు సంజ్ఞాదేవికి గుర్ర రూపాల కలయిక ద్వారా జన్మించిన దివ్య జంట. వీరు దేవత వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. వేదాలు, పురాణాలు వీరి మహిమ విస్తృతంగా వర్ణించబడుతుంది. ఎవరైనా సరే తదాస్తు దేవతలుగా కూడా ఈ అశ్విని దేవతలకి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఉదయకాలం కానీ, సాయంత్రం కానీ, ఏ సమయంలోనా ఏదైనా చెడుగా కానీ, అశుభంగా కానీ మాట్లాడవద్దు అనేది కూడా మనకి ఖచ్చితంగా చెప్పబడింది. ఈ అశ్విని దేవతలు ఆ సమయాల్లో సంచరిస్తారు కాబట్టి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుతూ, ఇంట్లో ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉంటే ఈ అశ్విని దేవతల ఆరోగ్యం, ఆయుష్ ఎలాంటిది, అన్ని పనులు కొత్త ప్రారంభానికి ఆటంకాలు లేకుండా నిత్యం యవ్వనంగా ఉండేలాగా చేసేలాగా ఖచ్చితంగా కాపాడతారు. అందరికీ ఇది నచ్చితే కనుక నేను చెప్పింది ప్లీజ్ సపోర్ట్ మీ అండి. దయచేసి నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అశ్విని దేవతాయే నమః.